నమస్తే జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్ళలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్ళలో సిరలవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతూ ఉంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఏవిఎస్ హాస్పిటల్ ఎంటీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు ఉన్నారు. ఈరోజు వారు అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నంబర్స్ కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. నమస్తే రాజా గారు. నమస్కారం. ఈ వారికోస్ వెయిన్స్ కి స్టార్టింగ్ కాళ్ళ దగ్గర దురద రావడం, అలాగే ఏమన్నా చిన్న చిన్న ర్యాషెస్ వస్తే అది సూచికలు అంటారా? అది సూచికలు అవ్వచ్చండి. సో వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు కాళ్ళ దురద రావడం, డిస్కంఫర్ట్ ఉండడం, పెయిన్ ఉండడం, ఇలాంటి సూచికలు ఒక పక్కన ఉంటే ఆ సూచికలు ఉంటేనే వారికోస్ వెయిన్ మాత్రం రివర్స్లో అనుకోకూడదు. అంటే ఇలా ఏమైనా డిస్కంఫర్ట్ ఉంటే వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు, డిస్కంఫర్ట్ లేకుండా కూడా వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. నేను చెప్పబోయే పాయింట్ అదనమాట. సో మనం ఇక్కడ ఈ సూచకాలే కాదు, ఈ షో కాలంలో మనము ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నొప్పి, బాధ, లేకపోతే పుండ్లు పట్టడము, బ్లాక్ అవటం, అవన్నీ కూడా ఏదర్ ఆర్ కాదు, అవి వేరువేరుగా కూడా ఉండొచ్చు. ఇది ఉంటేనే ఉన్నట్టు కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈ నొప్పి, దురద పెట్టడం, ఇట్లాంటి డిస్కంఫర్ట్ లేకుండా డైరెక్ట్గా కాలు నల్లగైపోతుంది. మరి కొంతమందికి కాలుకి చిన్న దెబ్బ తగిలితే మానకుండా అట్లా బాధిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వెరికోస్ సిమ్టమ్స్. ఒక్క వెరికోస్ వెయిన్స్ అంటే ఈ ఆర్డర్లోనే, ఈ పర్టికులర్ ఆర్డర్లోనే సిమ్టమ్స్ వెళ్ళాలి అని ఏమాత్రం కూడా లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా కామన్ ప్రాబ్లం అండ్ దీని మీద అవగాహన చాలా తక్కువ, పేషెంట్స్కి అవగాహన తక్కువ. పైపెచ్చు దీని మీద డాక్టర్స్కి, వాళ్ళు వెళ్ళే లోకల్గా చిన్న ఊళ్ళలో లేదంటే చాలా మటుకు హాస్పిటల్స్లో వెళ్ళే డాక్టర్స్ కూడా ఇది ఎట్లా స్కాన్ చేయాలి, ఇది ఎలా కనుక్కోవాలి, కనుక్కుంటే ఏం ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్ చేస్తే ఇది సరిగ్గా తగ్గిపోతుంది అనే ఒక వైడ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. అంటే మా మెడికల్ స్కూల్స్లో చూసామంటే వెరికోస్ వెయిన్స్ ఒక చిన్న చాప్టర్ అనమాట, ఒక చిన్న ఏదో పుస్తకంలో చిన్న చాప్టర్ ఒక 5 పేజీలు ఉంటుంది. వెరాజ్ ఈ రియల్ లైఫ్లో చూస్తే 16 to 18% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ సఫర్ విత్ దిస్ మేజర్ ప్రాబ్లమ్ అనమాట. సో ఆబ్వియస్లీ వేరియస్ రీజన్స్ వల్ల డాక్టర్స్కి, పేషెంట్స్కి, బాధపడే వాళ్ళకి, పక్కనుండే వాళ్ళకి, వాళ్ళు ఎవరికి కూడా దీని మీద అంతగా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ అవేర్నెస్ పెంచడము అండ్ దాని మీద ఏమాత్రం డౌట్ ఉంటే కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నో కృత్రిమ పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు. సో దాని మీద అవేర్నెస్ పెంచడమే ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. డాక్టర్ వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మేడం నమస్తే అండి. డాక్టర్తో మాట్లాడండి, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకోండి. చెప్పండి రమేష్ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి అయ్య గారు. సార్ మన దగ్గర మనం ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్ ఆపరేషన్ చేస్తున్నాం. అలాగే మన దగ్గర సార్, అలాగే మన హాస్పిటల్ సార్, వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసాం. ఎలా ఉంది? వారికోస్ మన హాస్పిటల్ చేస్తున్నాం సార్. కొంచెం మళ్ళీ మధ్యలో వాపు వచ్చింది సార్. ఇప్పుడు కొంచెం వాపు తగ్గుతుంది. సో బేసిక్గా ఏంటంటే వారికోస్ వెయిన్స్ మనం ఎప్పుడైనా ఆపరేట్ చేసినప్పుడు వాపు అనేది ఏంటంటే 2 కారణాలు కావచ్చు. ఒకటి, వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ సక్సెస్ అయితే కూడా ఈ వెయిన్స్ అన్ని కొంచెం వాచి ఫ్లిబైటిస్ అంటాం. అంటే ఇప్పుడు ఇట్లా ఉబ్బిన వెయిన్స్కి లోపల లేజర్ చేస్తే దానికి కొంచెం వాపులాగా దాని చుట్టూ ఏర్పడుతుంది. అది ఆపరేషన్ మొదటి 2-3 నెలల్లో వస్తుంది అనమాట. వేరేజ్ కొంతమందికి ఏంటంటే ఈ ఆపరేషన్ కొన్ని నెలల తర్వాత చిన్న వెయిన్ మళ్ళీ పుట్టడం కానీ, లేదంటే అక్కడ ఏమన్నా వేరే అప్లికేషన్స్, ఆయింట్మెంట్లు, క్రీములు పెడితే ఆ ఏరియా ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే వేరే ఏ కారణాలు కానీ కూడా వాపు రావచ్చు. గుండె ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు అట్లా. సో అందుకే మేము ఎవిస్లో ఏం మెయింటైన్ చేస్తామంటే ఈ వెరికోస్ వెయిన్స్ మేము ట్రీట్ చేసేటప్పుడు మీరే కాదు ఎవరు వచ్చినా కూడా మేము ఏం చెప్తామంటే ఈ వెరికోస్ వెయిన్స్ కానీ లేజర్ కానీ సరిగ్గా కానీ చేస్తే మీ సక్సెస్ రేటు 96%, 97% ఉంటుంది. అంటే ఏంటి, 3 నుంచి 4% మందిలో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది రాదు అని చెప్పి చేసే ఆపరేషన్ ఇంకా పుట్టలేదు, అది రాదు అని చెప్పి చేసే డాక్టర్ ఇంకా ఎవడు పుట్టలేదు. మరి ఏం చేయగలమంటే వీళ్ళందరికీ రావడం, సపోజ్ మీరు మా దగ్గరకు వచ్చి ఇదే విషయం నాకు ఇన్ పర్సన్ చెప్పారనుకోండి, నేను మీలాంటి వాళ్ళందరికీ స్కానింగ్ మళ్ళీ చేస్తాను. ఈ 3,500 రూపాయల కలర్ డాప్లర్ పరీక్ష అందరికీ ఫ్రీగా చేస్తాము. ఆపరేషన్ ముందు చేస్తాము, ఆపరేషన్ తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి మాకు ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా చేస్తాం. చేసి ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా ఒక ఎక్స్ట్రా వెయిన్ వస్తే వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్ చేస్తాం. సో మీకు ఏంటంటే ఏదన్నా వెరికోస్ వెయిన్స్ చేయించుకున్న తర్వాత ఎటువంటి చిన్న సందేహం ఉన్నా కూడా ఫైనాన్స్ రీజన్స్ కోసం మీరు భయపడి రాకపోవడం అనేది జరగకూడదు అనేది మా ధ్యేయం. ఎందుకంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీరు మా దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం 8 నుంచి 10 ఏళ్ళు అది పెరిగిపోయిన తర్వాత ఎవరైనా పేషెంట్ వస్తారు ఇండియాలో. అది ఎర్లీ స్టేజ్లో ఎవరు రారు. కాబట్టి దానికి ఏంటంటే 2-3 సార్లు టచ్అప్ చేయడం కానీ, చూడటం కానీ, స్కాన్ చేయడం కానీ అవసరం ఉంటుంది. ఆ అవసరం ఉంటుంది. దాన్ని నేను మార్చలేను, సైన్స్ని నేను మార్చలేను. నేను మార్చగలిగేది ఏంటంటే దాని చుట్టూ ఉండే కష్టాన్ని, అంటే
ఫీజు పే చేయడము రిపీట్గా రావడం. సో మీరు ఒకసారి వస్తే చూసి దాన్ని పూర్తిగా తగ్గించి పంపిస్తాం. ఇది చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే అందరు నన్ను అడుగుతూ ఉంటారు, ఈ వెరికోస్ చేసేగానే క్యూర్ అయిపోతుందా, 100% తగ్గిపోతుందా, అసలు పూర్తిగా గ్యారంటీ ఉంటుందా, జీవితాంతం గ్యారంటీ ఉంటుందా? అలాంటి పదాలకి మెడిసిన్లో ఎటువంటి తోవ లేదు. 100% గ్యారంటీ ఉంటే డాక్టర్లు కూడా 1000 ఏళ్ళు బతికేవాళ్ళు. సో ఇది ఎందుకు ఏదైనా గ్యారంటీ అనే పదం అసలు ఎంబీబీఎస్లో పుట్టలేదు. మనం చేయగలిగేది ఏంటంటే ఆ డాక్టర్కి ఉన్న ఎక్స్పర్టైజ్ బట్టి ఆ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాన్ని బాగా తగ్గించగలం. అండ్ వాళ్ళకుండే పెద్ద మనసు బట్టి మళ్ళీ వెనక్కి వస్తే దాన్ని ఏదో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేకపోతే లీస్ట్ పాసిబుల్ కాస్ట్కి మళ్ళీ తగ్గించగలం, చేయగలం. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఏ డాక్టర్ అయినా పొరపాటున మీకు 100% తగ్గుతుంది అని ఏ వ్యాధి గురించి, ఇదే కాదు, హార్ట్ ప్రాబ్లం అవనివ్వండి, బ్రెయిన్ ప్రాబ్లం అవనివ్వండి, క్యాన్సర్ అవనివ్వండి, ఎవరైనా 100% తగ్గుదని చెప్తే వాళ్ళు బూటకము పరమ అబద్ధం చెప్తున్నట్టు అర్థం. డాక్టర్ మీరు చెప్పిన క్లారిటీకి చాలా మందికి ఫస్ట్ హోప్ వస్తుంది, ఇది ఎంతవరకు అనేది క్లారిటీ కూడా వస్తుంది. అయితే ఈ కాళ్ళల్లో సిరలవాపు లేదా వారికోస్ వెయిన్స్కి కొత్త చికిత్స ఏమైనా ఉందండి? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఒకసారి ఇప్పుడు ఇట్లా ఉబ్బి వెయిన్స్ కనిపిస్తుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న వెయిన్స్ పేషెంట్కి కనీసం ఒక 80 సెంటీమీటర్లు ఉబ్బిన వెయిన్ ఉంటుంది. ఆ ఉబ్బిన వెయిన్ కాళ్ళు అట్లాగా ఉబ్బిపోతూ రక్తం సరఫరా కాకుండా కవాటాలు చెడిపోయి లోపలంతా జామ్ అయిపోతుంది. అలా జామ్ అయిపోవడం వల్ల క్లాట్స్ ఏర్పడడం అయితేనేమి, కాళ్ళు నల్లబడ్డం అయితేనేమి రకరకాల కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. అలా తీసేటప్పుడు మనం దాన్ని ఎట్లా బాగు చేయొచ్చు? ఒకటి, 80 సెంటీమీటర్లు కూడా కోసి ఈ వెయిన్స్ తీయటం, అది పాత పద్ధతి. అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా కోసి తీస్తే కనీసం 60-70 కుట్లు పెట్టి నడుములో సూదెక్కించి చాలా కష్టతర సాధ్యమైన ఆపరేషను, దాంతో రక్తం ఎక్కియడము, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాజ్ ఆఫ్ 2021 ఏంటంటే అన్ని కృత్రిమ పద్ధతిలో, ఎండోవీనస్ పద్ధతిలో, అంటే వెయిన్ లోపలే అంతా లోపల సెట్ చేసుకుంటూ బాగు చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. దానిలో మోస్ట్ కామన్ పద్ధతి లేజరు. అంటే ఈ ఉబ్బిన వెయిన్ లోపలికి ఒక చిన్న వైర్ పంపించి ఆ వైర్ చివరి లేజర్ ఉంటుంది, దాన్ని వాడుకుంటూ ఈ వెయిన్స్ని కరిగిచ్చేయటం. ఇంకా కొత్త పద్ధతి ఏంటంటే గ్లూ అనే పద్ధతి వచ్చింది. దాని లోపలికి అలాంటి వైరే పెట్టి ఆ వైర్ చివర ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలోనికి ఒక బంక లాంటిది ఎక్కించి దీన్ని క్లోజ్ చేయడం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంకా గ్లూ చాలా కాస్ట్లీగా ఉంది మన కంట్రీలో. ఇవన్నీ ఫారెన్ నుంచి రావాలి, వీటన్నిటికీ జిఎస్టీలు ఇవన్నీ పడతాయి, కస్టమ్స్ అన్నీ పడతాయి. ఇంకా గ్లూ కొంచెం కాస్ట్లీ మన కంట్రీలో. దానికన్నా బెటర్ అంటే కొంచెం పేషెంట్కి చీప్గా ఈజీగా తయారయ్యేది లేజర్. బట్ ఏదో ఒకటి ఎండోవీనస్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడ కట్ చేసే ఆపరేషన్కి ఎటువంటి రోల్ లేదు. ఇట్లాంటి చిన్న కృత్రిమ పద్ధతిలో చేసేదానికి 20-30 కుట్లు వేయించుకోవడం చాలా దారుణమైన విషయం నా ఉద్దేశంలో. అయితే డాక్టర్, మందులతో సాక్స్లు వాడటంతో వారికోస్ వెయిన్స్ తగ్గుతాయంటారా? రైట్. సో ఇది ఒక చాలా కామన్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ వచ్చి నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమవుతుంది? హైదరాబాద్లో అయితే ఫస్ట్ ఒక జూనియర్ డాక్టర్ చూస్తారు, ఆయన చూసి మొత్తం అంత నోట్స్ రాస్తారు. దాని తర్వాత అందరికీ మ్యాండేటరీగా మేము స్కానింగ్ చేస్తాం, ఈ 3000 రూపాయల స్కానింగ్ అందరికీ ఫ్రీగా చేస్తాం. అదైన తర్వాత ఈ 2 ఫైండింగ్స్ పెట్టుకొని ఒక ఫోటోలు 2 తీసి నా రూమ్కి వస్తారు. అలా వచ్చినప్పుడు నేను చూసి చేయడం అవసరం అని చెప్పినప్పుడు, సార్ కొంతమంది అంటారు మేము మళ్ళీ చూస్తాంలే, మందులు రాసి పెట్టండి. మరి కొంతమంది అంటారు ఈ 6 రోజుల తర్వాత డిలే చేసుకుంటాం, మళ్ళీ వస్తాం, మందులు రాసి పెట్టండి. మరి కొంతమంది అంటారు ఇది మందులతో పూర్తిగా తగ్గదా అంటారు. సో యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఇది మందులతో ఏమాత్రం తగ్గదు. ఫండమెంటల్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఒక సర్జికల్ ప్రాబ్లం. కడుపులో బేబీ అడ్డం తిరిగినప్పుడు మనం మందులు రాసి తీయం, దానికి సిజేరియన్ సెక్షన్ చేసి తీస్తాం. అదే మాదిరి హైడ్రోసీలు, హర్నియా, ఎన్నో రకాల మెడికల్ ప్రాబ్లమ్స్కి సర్జికల్ సొల్యూషన్ మాత్రమే, అది ఒకటే దారి. అదే మాదిరి వారికోస్ వెయిన్స్ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి మందుల వల్ల ట్రీట్మెంట్ ఇంపాసిబుల్. మరి ఏం మందులు ఉన్నాయి డాక్టర్ గారు అంటే, డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక 3 to 5% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దానివల్ల కాళ్ళలో పడిన పుండ్లు తగ్గడం కానీ, కాళ్ళు ఉబ్బిన వెయిన్స్ తగ్గడం కానీ, దానివల్ల కాళ్ళు వచ్చిన కలర్ తగ్గడం కానీ, నొప్పి కానీ, బాధ కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాదు. దానివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీనికి మించి మీరు తీసుకునే ప్రతి మాత్ర పరమదండుగా. చాలామంది రకరకాల పెయిన్ కిల్లర్స్, న్యూరోబియాను, న్యూరో మందులు, ఇవి నరాలు అనుకొని రకరకాల నర్వ్ రిలేటెడ్ మందులు, బ్రెయిన్ సంబంధించిన మందులు, ఇవన్నీ తీసుకొని వస్తారు. వాటి వల్ల కిడ్నీలు పోయే అవకాశం పెరగడం కానీ, లేకపోతే గ్యాస్ట్రైటిస్, కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే ఇంకా వేరే అధికంగా నిద్ర వచ్చి అలా పడిపోవడం, తూలిపోవడం, ఇట్లాంటివి రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ఉబ్బిన వెయిన్స్ 1% కూడా తగ్గవు. ఇదొక వంతు అయితే, ఇంకొక వంతు ఏంటంటే కాళ్ళలో తెలియక ఇవన్నీ తగ్గిపోవడానికి క్రీములు, ఆయింట్మెంట్ రాస్తారు. కొన్ని అన్స్క్రూపులస్ కంపెనీస్ ఏంటంటే, నేను ఏ టీవీ షో చేస్తానో దాని వెనకాలే ఒక యాడ్ పెడుతుంటారు, లేదంటే ఏదైనా పేపర్లో యాడ్ వస్తే నా యాడ్ నెక్స్ట్ డే ఏమో ఈ ఆయిల్ రాసుకోండి, ఈ వెయిన్స్ తగ్గిపోతాయని చాలా అన్స్క్రూపులస్గా రాస్తారు. దానివల్ల ఏ వెయిన్స్ తగ్గవు.
ఇట్లాంటి పనికిరాని ఆయిల్స్లో అన్నిట్లో స్టీరాయిడ్స్, రకరకాల తెలియని అంటే వాసన రావడానికి రకరకాల క్యాంఫర్ యూజ్లెస్ స్టఫ్ అంతా వాడతారు. దానివల్ల ఏంటంటే ఈ చర్మం ఇంకా ఫర్దర్ ఇరిటేట్ అయిపోయి చర్మం ఇంకా ఫర్దర్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. చాలా వాటిలో స్టీరాయిడ్స్ అంటే రోగనిరోధక శక్తి తగ్గించే కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏంటి ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకా ప్రబలిపోయే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా మీరు ఈ షో చూసి పెన్ను పేపర్ పెట్టుకొని ఒక పాయింట్ నోట్ చేసుకోవాలనుకుంటే అదేంటంటే మీరు కాళ్ళకి దయచేసి ఎటువంటి క్రీములు, ఆయింట్మెంట్లు వెరికోస్ వెయిన్స్ ఉన్న గ్రస్తులు రాయకూడదు. అవి రాస్తే ఇంకా పెరిగిపోతాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద డే. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుండి. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం. చెప్పండి గారు. సార్ ఈ పాదాల కింద కొంచెం వేళ్ళ మధ్యలో లైట్ గా పెయిన్ లా కనిపిస్తుంది సార్. అది ఏంటో అర్థం కాలేదు సార్. అది మీకు చూసి రైట్. సో వేళ్ళ మధ్యలో పెయిన్స్ అంటున్నారు. ఇది వెరికోస్ వల్ల అయి ఉండొచ్చు, వేరే కారణాలు ఉండొచ్చు. అది సివియర్గా ఉందా లేదా, దాంతోపాటు మీకేమైనా షుగరు, బీపీ ఉందా, మీరేమైనా పౌష్టికాహారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, సో కొంచెం డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేయాలి. ఆ ఇవాల్యుయేషన్ అయితే మాత్రం ఇన్ పర్సన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోలో నా కాళ్ళ మధ్యన పెయిన్ ఉంది అంటే డయాగ్నోస్ చేయడానికి అంత మెడిసిన్ ఇంకా డెవలప్ కాలేదు ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు కింది నెంబర్కి కాల్ చేసి రండి, చూసి స్కాన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను. డాక్టర్ మరో కాలర్ అనంతపురం నుంచి రామరాజ్ గారు నమస్తే అండి. చెప్పండి నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి, వింటున్నారు ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అయ్య గారు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు టీవీ వాల్యూమ్ కట్టేసి ఫోన్లో మాట్లాడండి. మాట్లాడుతున్నాడు మేడం. సార్ సర్జరీ ఒకసారి నాకు స్టంట్ వేసినారు, అయిపోయింది సార్ హైదరాబాద్ నిమ్స్లో స్టెంట్ వేసినారా మీకు? అవును సార్. అలాగే లింక్ వేసిన తర్వాత 200 ఫైన్ వస్తున్నాం సార్. అమలాన్ టాబ్లెట్ వస్తున్నా తగ్గడం లేదు. పెయిన్ వస్తుందా? సో వారికి లుక్స్ లైక్ 200 తగ్గడం లేదు సార్. బీపీయా? అవును సార్. బీపీ అన్కంట్రోల్డ్గా, కంట్రోల్ లేని బీపీ ఉందా? మీ కిడ్నీలో స్టెంట్ వేసినారా? స్టంట్ వేస్తారు సార్, 2 స్టంట్లు వేసినారు. సి మల్టీ డ్రగ్ రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్కి అంటే 3 మందులు ఇయ్యంగా కూడా బీపీ కంట్రోల్ అవ్వని వాళ్ళకి ఆ కిడ్నీ లోపల రక్తనాళం బ్లాక్ ఉంటే అక్కడ స్టెంట్ వేస్తే లాభం ఉంది. 3 డ్రగ్ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్కి అది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఆ స్టెంట్ ఓపెన్ ఉందా, క్లోజ్ అయిందా మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవడానికి సిటీ కానీ, ఎంఆర్ వీనోగ్రామ్ కానీ, యాంజియోగ్రామ్ కానీ చేయాలి ఫస్ట్. అది చేసిన తర్వాత ఆ స్టెంట్ బ్లాక్ అయితే మళ్ళీ ఆ స్టెంట్ వేయటమో లేకపోతే ఇంకేమన్నా చేయటమో చేయాల్సి వస్తుంది. ఒకసారి ఆ కిడ్నీ లోపల స్టెంట్ అది కానీ బ్లాక్ అయితే మళ్ళీ దాని లోపల వెళ్ళి స్టెంట్ వేయడం చాలా కష్టమైన విషయం. కటింగ్ బెలూన్ అయినా చేయొచ్చేమో. బట్ ఇవన్నీ ఏంటంటే ఇది ఒక కాంప్లికేటెడ్ మెడికల్ డెసిషన్ అండి. ఇలాంటి డెసిషన్ ఏంటంటే మనం ఒక షోలో మీరు చెప్పిన 4 ముక్కలతో నేను చెప్పలేను. సో మీరు ఈ పాత రికార్డులన్నీ తీసుకొని హైదరాబాద్ రండి, నాకు ఆ కింది నెంబర్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇట్లాంటి కాంప్లికేట్ నాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, వైజాగ్లో బ్రాంచ్ ఉంది, విజయవాడలో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో బ్రాంచ్ ఉంది, కోయంబత్తూరులో బ్రాంచ్ ఉంది, మైసూర్లో బ్రాంచ్ ఉంది, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. ఇలాగా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ కేసెస్ హైదరాబాద్ వస్తేనే మేలు, ఎందుకంటే ఇక్కడ బిగ్గెస్ట్ యూనిట్ హైదరాబాద్లో ఉంది కాబట్టి. అయితే డాక్టర్ కుట్లు, కోతలు, రక్తస్రావం ఇలాంటివి ఏమి లేకుండా చికిత్స ఉందా? రైట్. సో ఇప్పుడు మనం ఇందాకంతా మొత్తం డిస్కస్ చేసుకున్న ఎండోవీనస్ ప్రొసీజర్స్ అంటే ఈ లోపలికి వైర్లు పెట్టి చేసేది, లేకపోతే లోపల లేజర్ చేయటము, లేదంటే లోపల బంక్ ఎక్కించడము, ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడాను ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడము, మత్తీయడము లేకుండా అయిపోతాయి. లోపల అన్నీ కరిగిచ్చేస్తాం. అది కరిగిచ్చేస్తాం కాబట్టి మనం మొత్తం పూర్తిగా తగ్గిపోతాయి. ఎక్కడ కుట్లేయడము, లేకపోతే కట్ చేయడము, మత్తు ఇవ్వటము ఇవేవి ఉండవు. చేసుకున్న 10-15 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కుట్లేయం కాబట్టి కుట్లు మానవనే భయం ఉండదు. సో ఈజీగా తగ్గిపోతాయి. అయితే ఈ లేజర్ పద్ధతిలో కాళ్ళ వాపుల సమస్య ఉంటుందంటారా? రైట్. లేజర్ వల్ల కాళ్ళ వాపులు రావండి. లేజర్ వల్ల కాళ్ళు వాపులు రావు. కొంచెం ఏంటంటే ఆపరేషన్ అయిన 10 రోజుల కట్లా కొంచెం వాపులు వస్తాయి. అది ఏ వీనస్ ప్రొసీజర్ చేసినా వస్తాయి. లేజర్ ఒకటే కాదు, ఏవి చేసినా కూడా కొంచెం ఫ్లెబైటిక్ రియాక్షన్ రావడం అది సహజమే. దాని గురించి వరి అవసరం లేదు. పోతే ఏంటంటే మనం ఇది చేసిన తర్వాత లేజర్ వల్ల వాపులు రావు, బట్ వచ్చిన వాపులు తగ్గుతాయి. ఒకవేళ వెరికోస్ వెయిన్స్ వల్ల ఉన్న వాపులు మాత్రమే అయితే ఇది చేయంగానే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వచ్చి చాలా మంది తగ్గుతుంది.
బీపీ షుగర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఈ లేజర్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? రైట్, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బేసిక్గా ఈ ప్రొసీజర్ చేయించుకోవచ్చు అండి. ఎందువల్లంటే మనం ఇంతకు డిస్కస్ చేసుకున్నట్టుగా షుగర్లో మెయిన్ భయం ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్ కానీ ఇదే ఇంకే ఇతర సర్జరీ అయితే మాత్రం మనం ఏమైనా కుట్లేస్తే కుట్లు మానమనే భయం ఉంటుంది. ఆ భయము ఈ ప్రొసీజర్తో మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడము, మత్తు తీయడం ఉండదు కదా. ఉండకపోవడం వల్ల వెంటనే తగ్గిపోతాయి కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఈజీగా చేయించుకోవచ్చు. ఎటువంటి కంట్రోల్స్ లేవు. బీపీ ఉన్నవాళ్ళు కొంచెం బీపీ మందులు ఇచ్చి ఆ పూటకి మేము కంట్రోల్ చేస్తాం. కోర్స్ లాంగ్ టర్మ్లో వాళ్ళ బీపీలు, షుగర్లు వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరము. అలా పెట్టుకుంటేనే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఓవరాల్గా అంటే బాడీ అంతా బెటర్గా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కాళ్ళలో అధికంగా పుళ్ళు రావడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. సో ఎక్కువ షుగర్ వల్ల కావు, ఎక్కువగా వారికోస్ వెయిన్స్ వల్ల పుళ్ళు వస్తాయి. సో ఈ వారికోస్ వెయిన్స్ వల్ల పుళ్ళు వస్తే వాళ్ళకి ఆల్రెడీ షుగర్ కూడా ఉంటే ఈ తగ్గడం ఇంకా లాంగ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకుంటే మంచిది. అయితే కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఈ సిరలవాపు వ్యాధి ఉందనుకోవచ్చా? రైట్, కాళ్ళలో అధికంగా నొప్పి వేయటము, కాళ్ళు పీకటము, కాళ్ళు పట్టేసేయటము, లేడీస్లో స్పెషల్గా కూర్చొని లేచిన తర్వాత తొళ్ళంతా లాగి ఇట్లా హెవీగా ఏదో కాళ్ళలో బరువులు పెట్టినట్టు ఫీల్ అవటం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. కాకపోతే వెరికోస్ వెయిన్స్తో పాటు కాళ్ళ నొప్పులకి వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇది ఒక్కటే ఉన్నా మనం అనుకోకూడదు. వేరే కారణాలు చూసామంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాకేజ్ అవ్వడం, ఇందాక చెప్పారు కదా ఒక వ్యూవర్, అట్లా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయ్యి ఉండొచ్చు. మరికొంతమందికి ఏంటంటే కాళ్ళకి సరైన పౌష్టికాహారం అందక అంటే పోషకాహారంలో లోపాలు ఉన్న వల్ల కాళ్ళ నొప్పులు రావచ్చు, విటమిన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, ఎనీమియా వల్ల రావచ్చు, అట్లనే వెరికోస్ వెయిన్స్ వల్ల రావచ్చు. ఇక్కడ మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం ఎలాగైతే ఛాతీ నొప్పి వస్తే గుండె ప్రాబ్లం ఏమో అని ఒకసారి మనం చెక్ చేయించుకుంటామో, అదే మాదిరి కాళ్ళ నొప్పులు వస్తే కూడా ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం ఏమో అని చెక్ చేయించుకోవాలి. అందుకనే వెస్ట్లోన లెగ్ అటాక్ అనే వర్డ్ కాయిన్ చేశారు. హార్ట్ అటాక్ ఎలా అంటామో అదే మాదిరి లెగ్ అటాక్ అంటాం. లెగ్ అటాక్ అంటే లెగ్లో ఏ నొప్పి అన్నా దానికి సొల్యూషన్ ఉంది. ఆ అండర్లైన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే, అంటే వాస్కులర్ ఒక్కటే అనట్లేదు నేను, వేరే కారణం కూడా వచ్చు. సో ఆ అండర్లైన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే లెగ్ పెయిన్స్ తగ్గుతాయి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. అంతేగాని కాళ్ళ నొప్పులు వయసు వల్ల వస్తాయిలే, కాళ్ళ నొప్పులు షుగర్ ఉన్న వాళ్ళకి వస్తాయిలే, కాళ్ళ నొప్పులు ఇంకా అలా వస్తాయి, ఆ లేడీస్కి 50 years వస్తాయిలే అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగిపోతూ వేరే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుండి. సునీత గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి సునీత గారు. డాక్టర్ గారు వింటున్నారా? మీ ప్రాబ్లం చెప్పండి. నాకు కూడా అయిందండి. లెఫ్ట్ సైడ్ కాలుకి, రైట్ సైడ్ కాలుకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి. రైట్ సైడ్ కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా? రైట్ సైడ్. అలాగే, హలో, నాకు అర్థమైందమ్మా, వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. సో మీరు హైదరాబాదే కాబట్టి రండమ్మా, ఆ కింది అక్కడ మీకు టీవీ స్కూల్లో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి రండి. మిమ్మల్ని ఒకసారి చూడాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మా దగ్గర హైదరాబాద్లో స్పెషల్లీ అండ్ మోస్ట్ సెంటర్స్లో కూడా ఎవరైనా వెరికోస్ వెయిన్స్ ఉంది లేదా అని డౌట్ ఉంటే మాత్రం అందరికీ స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. ఆ స్కానింగ్ ఫ్రీగా చేసినాక మనకు ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోతుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ పద్ధతులు ఇందాక నేను చెప్పినట్టుగా లేజర్ పద్ధతులు చేసుకుంటే అది చేసుకున్న అరగంటకి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది చేసుకున్న ఒక 1 week 10 daysలో వెయిన్స్ పూర్తిగా క్యూర్ అయిపోతాయి. 97%లో మళ్ళీ ఈ వెయిన్స్ ఎప్పటికీ రావు. సో ఇది ఒక ఈజీ ప్రాబ్లం టు సాల్వ్. మీరు ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. డాక్టర్ నెల్లూరు నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి గోవిందరాజు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. హలో, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే సార్ డాక్టర్ గారు. చెప్పండి గారు. ఈ మా వైఫ్ కి కాళ్ళకి ఏంటంటే ఒక సన్న మచ్చలు వచ్చినాయండి. అలాగే, ఆ మచ్చలతో అది స్కిన్ డాక్టర్ కి చూపిస్తే వాస్కులర్ బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ అయింది, అందువల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పారు. అలాగే, దానికి మనం మీ దగ్గర ట్రీట్మెంట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా, లేకుండా ఉంటే వేరే దగ్గర చూడాలా? వెరికోస్ వెయిన్స్ అంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేము ట్రీట్ చేస్తామండి. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో ఇదే నా ఉద్యోగం. సో వెరికోస్ వెయిన్స్ అయితేనేమి, ఆర్టరీస్ అంటే వెళ్ళే రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటేనేమి ఇవన్నిటి కూడా ట్రీట్మెంట్లు చేయొచ్చు. నా బ్రాంచెస్ ఇందాక నేను చెప్పినట్టుగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, మైసూర్, హుబ్లీలో ఉన్నాయి. సో మీరు ఎక్కడ, రాజమండ్రి, ఇవన్నిట్లో ఉన్నాయి. మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ రావచ్చు, చూపించుకోవచ్చు. చెన్నైలో అయితే మీకు సుఖం అనుకుంటా, నాకు తెలిసి నెల్లూరుకి చెన్నై దగ్గర కాబట్టి. లేదంటే విజయవాడ రండి, 14వ తారీఖున విజయవాడలో ఉంటాను. సో ఏదైనా కూడా దీన్ని పూర్తిగా తగ్గించి పూర్తిగా నార్మలైజ్ చేసి పంపించవచ్చు. అయితే డాక్టర్ కాళ్ళలో పుళ్ళు దురద వస్తూ ఉంటాయి, అవి తగ్గేది ఎలా డాక్టర్? రైట్. సో ఈ కాళ్ళలో పుళ్ళు దురదలు వస్తున్నాయి,
లేదా కాళ్ళు ఈజీగా చిన్న దెబ్బ తగిలితే మానట్లేదు, ఏదైనా దెబ్బ అలాగా కంటిన్యూస్గా రేగిపోతూ ఉంది, చిన్న సైలెన్సర్ దెబ్బ తగలడం అయితేనేమి, లేకపోతే ఏదో అంటే దాన్ని ట్రివియల్ ట్రామా అంటాం, అంటే పెద్ద ట్రామా కాదు, చిన్న దెబ్బ అనమాట. ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలు. సో అవి పోవాలి అంటే కింద నుంచి, నేను ఎట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తానంటే, మన పైరుకి కింద నుంచి నీరు వస్తేనే అది పెరుగుతుంది ఆ ప్లాంట్. అలాగే ఈ చర్మానికి ఇంప్రూవ్మెంట్ రావాలంటే బ్లడ్ ఫ్లో నార్మలైజ్ అవ్వాలి. దాని పైనుంచి మనం ఈ కింద నుంచి నీళ్ళు రాకుండా చెట్టుకి పైనుంచి ఫెర్టిలైజరు పెస్టిసైడ్ వేస్తే చచ్చిపోతుంది. అదే మాదిరి మనం ఏంటంటే బయట నుంచి ఆయింట్మెంట్లు క్రీములు అవన్నీ పెడుతుంటే కింద సర్క్యులేషన్ చూసుకోకుండా అలాగది పెరిగిపోతుంది. సో చాలామంది దురదలకి పుండ్లకి, ఈజీగా తగ్గని పుండ్లకి, నాన్ హీలింగ్ అల్సర్స్కి, వీటన్నిటికంటే రకరకాల పనికిరాని ఆయింట్మెంట్లు పెడుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇది పెరిగిపోతుంది. ఇప్పుడు ఇందాక అది చెప్పినట్టుగా వాళ్ళు స్కిన్ డాక్టర్ కలిశారు. లక్కీగా ఆ స్కిన్ డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు వాస్కులర్ ప్రాబ్లం ఉందండి, మీరు వాస్కులర్ డాక్టర్ని కలవండి అని చెప్పడం జరిగింది. చాలామంది ఏంటంటే అలా చెప్పకుండా పనికిరాని ఆయింట్మెంట్లు ఆ డాక్టర్లు పెడుతూ ఉంటారు. అలా పెడితే ఏమవుతుందంటే ఇది పెరిగిపోతుంది అండ్ ఆ చర్మానికి వాళ్ళ అల్సర్స్ ఫామ్ అయ్యి పర్మనెంట్గా ఇంకా తగ్గకుండా అయిపోతాయి. వారికోస్ వెయిన్స్కి ప్రధానంగా లక్షణాలు ఏముంటాయి డాక్టర్? ఇప్పుడు లక్షణాలకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం మెయిన్గా వారికోస్ వెయిన్స్లో ఉండే మెయిన్ ఏంటంటే కొన్ని మనకి ఫీల్ అయ్యేవి, కొన్ని మనకి కనిపించేవి. ఫీల్ అయ్యే వచ్చేసి కాళ్ళు దురదలు, డిస్కంఫర్ట్, కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ పెట్టడము, కాళ్ళు సాయంకాలం అయితే ఎవరైనా పడితే బెటర్ అనిపించడము, కాళ్ళు కూర్చొని లెగ్గానే ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఏంటంటే బరువులు ఏదో 2 వెయిట్స్ పెట్టినట్టు అనిపించడము, ఇవన్నీ మనం ఫీల్ అవుతాం. కాకపోతే కళ్ళతో చూస్తే చాలామందికి ఒక 30-40% మందికి ఇలా ఉబ్బి వెయిన్స్ కనిపిస్తాయి. మన టీవీ షోలో ఆ పర్టికులర్ వర్షనే చూపించగలం, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అన్నీ మనం టీవీ షోలో చూపించలేం కదా. కాకపోతే దానికి మించి మోకాలు కింద భాగం నల్లబడడానికి 99% కారణం వాస్కులర్ ప్రాబ్లమ్స్, వేరే ఏ ప్రాబ్లమ్లు రావు. సో ఒకవేళ స్కిన్ ప్రాబ్లంలో నల్లబడుతుంటే ఒళ్ళంతా నల్లబడాలి, ఓన్లీ మోకాలు కింద భాగం ఎందుకు నల్లబడుతుంది? సో అది మనం గమనించాలి. సో స్కిన్ నల్లబడటం, దెబ్బలు తగిలితే మానకపోవటం, తరచూ కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావటం, కొంతమందికి బోధకాళ్ళ కాళ్ళంతా లావ్ అయిపోవడం, చిన్న పుండ్లు పడితే మానకపోవడం, పుండ్లు తగ్గి పెరిగి అంటే దాన్ని వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ అంటాం, అట్లా అనిపించటం, ఇవన్నీ కూడాను వారికోస్ లక్షణాలు. చూసేవి కొన్ని ఉంటాయి, మనం ఫీల్ అయ్యేవి కొన్ని ఉంటాయి. బట్ మెయిన్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని బట్టి ఎగ్జామ్ రాయడానికి కాదు నేను చెప్తున్నది. నేను చెప్తుంది అంటే ఇట్లాంటిది 1% మీకు డౌట్ ఉన్నా ఒక వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకోండి, ఈ ప్రాబ్లమ్ని ఎర్లీగా సాల్వ్ చేసుకోండి అని చెప్తున్నాను. అయితే నిద్రలేమికి వారికోస్ వెయిన్స్కి సంబంధం ఏంటి డాక్టర్? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్లో చాలామందికి నిద్రపోగానే కనీసం ఒక 45 minutes to 2 hours కాళ్ళంతా కదలాలనిపించటము, ఊరికి లేచి నడవాలనిపించడము, నిద్ర పట్టకపోవటము, దాన్ని మనం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ రావడానికి దగ్గర 70% కేసెస్ వారికోస్ వెయిన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ కామన్గా నిద్ర పట్టదు. కొంతమందికి క్లియర్గా నొప్పి ఉంటుంది, అంటే కాళ్ళు బాగా సాయంకాలం బాగా బరువెక్కి నొప్పితో నిద్ర పట్టదు, మందు వేసుకుంటే నిద్ర పడుతుంది. మరి కొంతమందికి అంటే ప్యూర్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది, కాళ్ళు కదపాలనిపించడం, కదుపుతూ ఎక్కడికో వెళ్తే బాగుంటుంది, పడుకోవద్దు అనిపిస్తుంది అనమాట. పడుకోవడం కొంతమంది భయం వేస్తుంది. ఒక పేషెంట్ నాకు చెప్పారు, నాకు బెడ్ మీదకి వెళ్ళాలంటే భయం వేస్తుందని చెప్తారు. అలాంటివన్నీ కూడాను వారికోస్ సిమ్టమ్స్గా గ్రహించాలి. అయితే మందులు, పెయిన్ కిల్లర్స్ వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా? 100% కూడా మందులు, పెయిన్ కిల్లర్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అండ్ WHO దీని మీద కొన్ని గైడ్లైన్స్, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఆ సంస్థ గైడ్లైన్స్ ఏమని చెప్తుందంటే మనము 7 రోజుల కన్నా ఎక్కువ మందులు తీసుకుంటే బలమైన కారణం ఉన్న వాళ్ళే తీసుకోవాలి. అంటే 7 రోజుల లోపల ఆ పెయిన్కి సొల్యూషన్ ఎతకాలి, అది అవ్వకపోతేనే మందులు తీసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. సో ఊరికే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చాలా దురదృష్టకరం. దానివల్ల మినిమం లెవెల్లో ఏంటంటే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇంకా కొంచెం ఎక్కువ రోజులు తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీలు భారతదేశంలో ప్రపంచం కన్నా 12 రెట్లు ఎక్కువసార్లు పాడవుతుంది. సో 12% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ డ్రగ్ ఇండ్యూస్డ్, వేరస్ వరల్డ్లో 1% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ డ్రగ్ ఇండ్యూస్డ్. దీనికి 100% కారణం ఏంటంటే మన మనస్తత్వం. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే వాడు మందు రాయాలి, లేకపోతే వాడు డాక్టర్ కాదు. వాళ్ళు ఏమైనా సర్జరీ అడ్వైస్ చేస్తే వాడు చాలా చెడ్డ డాక్టరు, వేరే మందులు రాసి ఊరికే 8-10 మందులు రాసేవాడు చాలా మంచి డాక్టర్ అనే ఒక ఫస్ట్ ఆ మైండ్ సెట్ని మార్చాలి. రెండోది ఏంటంటే అసలు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా మనం దగ్గరున్న మెడికల్ షాప్కి వెళ్ళి బాబు ఒక 4-5 మందులు ఇచ్చేయంటే వాళ్ళు ఇచ్చేయటం, ఇవి రెండు చాలా దురదృష్టకరం. దీనివల్ల ప్రపంచంలో కన్నా 12 రెట్లు ఎక్కువసార్లు మన కిడ్నీ పాడవుతుంది. 12 times వీళ్ళందరూ డయాలసిస్ ప్రోన్ అవుతారు. అంటే డయాలసిస్ అంటే ఇంకా లైఫ్లోకి ఏ పని చేయలేరు, మన ఇండియాలో అసలే చేయలేరు. సో అది అంటే ఇది ఒక లెగ్ ప్రాబ్లం, ఒక 15 నిమిషాల ఆపరేషన్లో తగ్గిపోయేదానికి ఎవరిదైనా కిడ్నీలు చెడగొట్టుకున్నారంటే అంతకన్నా దురదృష్టమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు. డాక్టర్ నంద్యాల నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. తిరుమలేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం చెప్పండి.
చెప్పండి తిరుమలేష్ గారు. మేడం మా అమ్మకు కొద్దిగా కాలు దెబ్బ తగిలింది. నమస్తే మేడం. చెప్పండి. దెబ్బ తగిలి అదే సార్ మా అమ్మకు కొద్దిగా కాలు మీద రాయి పడింది. చెప్పండి, వింటున్నాను, చెప్పండి సార్. పడింది కొద్దిగా, అది నరము బ్లాక్ అయింది అన్నారు సార్. సో కాళ్ళలో మడం బ్లాక్ అవడానికి 199% వ్యారికోస్ వెయిన్స్, వాస్కులర్ ప్రాబ్లమ్సే కారణం. సో దాన్ని ట్రీట్ చేయాలి. ఆ లోపల నుంచి ఏదైతే రక్త సరఫరా నేను ఇప్పుడు దాకా మాట్లాడిన దాన్ని అది లోపిస్తుందో అది బాగు చేయాలి. అది బాగు చేస్తేనే ఈ నలుపు అనేది నార్మలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చేసిన తర్వాత కూడా ఈ బాగా వచ్చిన నలుపు పోవడానికి 1 ఏడాది పడుతుంది. సో దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోండి. మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి వచ్చి కనిపించండి. అయితే డాక్టర్ బోధకాల వ్యాధికి కూడా చికిత్స ఉందా మన దగ్గర? రైట్. సో పేషెంట్కి వ్యారికోస్ వెయిన్స్కి చాలా పరిణామాలు ఉంటాయి. ఒకరికి ఇందాక చెప్పినట్టుగా నల్లగా అవుతుంది, మరి కొంతమంది దెబ్బలు తగిలితే మానవు, కొంతమందికి పెద్దగా వూండ్స్ ఏర్పడతాయి, మరి కొంతమందికి బోధకాలు అంటే కాళ్ళు అలా నీరు ఉండిపోవడం వల్ల బాగా వాచిపోయి బోధకాళ్ళ తయారవుతుంది. అలా బోధకాలు వస్తే కూడా దాన్ని ట్రీట్ చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే మనం లోపల వెయిన్స్ మేము చేస్తాము, బోధకాలకి ఇంకో దగ్గరికి వెళ్ళండి అంటే అది కరెక్ట్ కాదు. సో మన దగ్గర పరిపూర్ణమైన వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి బోధకాలు కూడా కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బోధకాలు ట్రీట్ చేయాలంటే అది జీరోకి అయితే రాదు. బోధకాలు నార్మల్ కాలు ఎప్పటికీ అవ్వదు, నేనే కాదు ఎవరూ చేయలేరు. దానికి మీరు ఎవరైనా మీ డాక్టర్స్ ఎవరైనా కట్ చేసి తీస్తాం, నీరు తీస్తాం ఇట్లాంటి చెప్తే ఇంకా పెరిగిపోతుంది, ఆ ఆపరేషన్ ఫెయిల్ అవుతాయి. ద ఫండమెంటల్ బేసిస్ ఏంటంటే స్కిన్ క్లీన్గా పెట్టడం, 2 అక్కడ కంప్రెషన్ పెట్టి ఆ వాపుని తీయటం, 3 ఏమైనా మిషన్స్ పెట్టి ఇంకొంచెం హెల్ప్ తీసుకోవడం. ఇవన్నీ చేసి ఒక 6 నెలలకి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అది మెయింటైన్ చేస్తే అవే ఆటోమేటిక్గా చాలా మటుకు 60-70% వరకు ఈ వాపులు తగ్గిపోతాయి. ఇవన్నీ వదిలేసి డైరెక్ట్గా మేము ఏదో ఆపరేషన్ చేస్తామంటే అది ఫెయిల్ అవుతుంది. 6 నెలల తర్వాత మనకు వాపు ఒక 60% తగ్గిన తర్వాత ఎక్స్ట్రా స్కిన్ ఉన్నా లేకపోతే అదే ఉంటే దానికి స్విస్ రోల్ లాంటి ఆపరేషన్ చేసి మొత్తం లెగ్న ఒక షేప్ ఉంది అప్పుడు తేవచ్చు. ఇప్పుడు తేయడానికి ప్రయత్నిస్తే పూర్తిగా ఫెయిల్ అవుతుంది. సో అదొక సైన్స్. ఆ లింఫెడిమా ట్రీట్మెంట్లు ఎక్కడా సౌత్ ఇండియాలో లేవు. మేము ఢిల్లీ నుంచి ఒక టీమ్ని తీసుకొచ్చి మా దగ్గర మొత్తం లింఫెడిమా సర్వీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ రాజా గారు. సో చూసారు కదా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సొల్యూషన్స్ డాక్టర్ గారు చెప్పారు. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో హాస్పిటల్ ఉంటుంది, బ్రాంచెస్ కూడా సార్ చెప్పారు ఇందాక, ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.